మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు లాల్ దర్వాజా నుంచి మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంకరి హైదరాబాద్లోని పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో ప్రస్తుతం బోనాల హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే భక్తులు వేలాదిగా అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మరికొంతమంది భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆలయం ప్రాంగణం వద్ద ఉన్నాము. చూసుకోవచ్చు, ఇప్పటికే అధికారులు ఎవరైతే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారో వాళ్ళ కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. అటు అమ్మవారి దర్శనం కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా జోగినీలు కావచ్చు, లేదంటే భక్తులు బోనాలు సమర్పించడానికి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మరొక లైన్లు, మొత్తం 7 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే బందోబస్తులో భాగంగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వీటితో పాటుగా 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాలుగా కూడా ఆలయ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వాళ్ళంతా కూడా 5 లక్షల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచినీటి సదుపాయం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పార్కింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో, అలాగే దర్శనం ఏ విధంగా లైన్లు, క్యూ లైన్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. నేను లంగరం నుంచి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఫస్ట్ టైం రావడం జరిగింది టెంపుల్కి. కాకపోతే క్రౌడ్ చాలా మంచిగా ఉంది. లంగరం నుంచి రావడం ఇంకా ఆనందంగా ఉంది. దర్శనం ఇంకా కాలేదు, ఎవరైనా లైన్ 1.5 అవర్ అవుతుంది, అదొకటి ఇబ్బంది అంతే. థ్యాంక్ యూ. మొదటిసారి వచ్చారా లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు? ఇక్కడ రావడం ఫస్ట్ టైం. యాక్చువల్లీ మా లంగరం ఏరియాలో మాకు జరుగుతాయి, కాకపోతే ఫస్ట్ టైం ఇక్కడ దర్శనం చేసుకొని రావడం జరిగింది. మరొక భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? అత్తపూర్. మా పేరు మానస సార్. ఎలా ఉంది క్యూ లైన్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మంచినీటి వసతి ఏ విధంగా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి సార్. ఎవరెవరితో వచ్చారు? మీరే వచ్చారా లేదంటే ఫ్యామిలీతో వచ్చారు? నేను మా హస్బెండ్ సార్. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? हैदराबाद सिकंदराबाद में बोनालू का त्योहार बहुत ही धूमधाम से मना रहे हैं। हर साल पब्लिक बढ़ती जा रही है। बड़ी धूमधाम से हिंदू भाई के हिसाब से काम हो रहा है। जब से तेलंगाना आया है, हैदराबाद में बोनालू का त्योहार, गणेश जी का त्योहार, हर त्योहार बड़ी धूमधाम से हो रहा है। कोई झगड़ा पट्टी कुछ नहीं हो रहा है। तेलंगाना सरकार आने के बाद हैदराबाद बहुत अच्छा हुआ है, बहुत अच्छा कर रहे हैं। और पब्लिक दिन पे दिन हर साल पब्लिक बढ़ रही है। मैं हर साल आता हूँ, मेरे को दोनों कान नहीं है, నాకు 2 చెవులు లేదు, నాకు చాలా పెద్ద ఆపరేషన్ అయింది, చూపిస్తాను. భక్తులంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి భారీగా పోటెత్తారు. ఆ తర్వాత కొంత విరామం తర్వాత సాయంత్రం సమయం కావడంతో మరింత ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చి చేరుకుంటూ ఉన్నారు. ప్రధాన ఆలయంకి సింహవాహిని మహంకాళి ఆలయం ప్రాంగణం చాలా చిన్నది కాబట్టి అధికారులు అప్రమత్తమై 7 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ 7 క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు రద్దీని అంచనా వేస్తూ భక్తులను అయితే అమ్మవారి దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరొక భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్గా ఒకసారి చూసుకోవచ్చు, బోనాలని సమర్పించడానికి ప్రస్తుతం భక్తులు వస్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి బోనాలు సమర్పించడానికి చాలా ఉత్సాహంగా
డప్పుల సమూహంతో ప్రస్తుతం వస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఆలయానికి ఆనుకునే దాదాపుగా 3000 చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. సో ఆ ఆలయాలకు సంబంధించి ఈ ఒక్క రోజులోనే బోనాలు సమర్పించాం. తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఇన్ని ఏళ్లలో ఎప్పుడు మొక్కినా ఒకటే మొక్కు, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, అమ్మవారి దయతో వానలు పడాలి, అందరూ బాగుండాలని కోరుకున్నాను. హోప్ఫుల్లీ మొన్న కూడా సికింద్రాబాద్ బోనాల దగ్గర చూసినాం మనం, చాలా ఇబ్బంది అయింది చాలా మందికి. అట్లా కాకుండా ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేసి మంచిగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, అమ్మవారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి.